మనం ఈరోజు హనుమంతుణ్ణి ఎలా చూస్తున్నాం? చాలా శక్తివంతంగా, గంభీరంగా కదా! పెద్ద పెద్ద విగ్రహాలు, మన కార్ల వెనక స్టిక్కర్లు, గుళ్లలో ఎక్కడ చూసినా ఆయన బలానికి, భక్తికి ఒక సింబల్. కానీ మనం ఇప్పుడు చూస్తున్న ఈ రూపం వెనక ఒక పెద్ద కథ ఉంది. చాలా ఆసక్తికరమైన ప్రయాణముంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అంటే ఒక ఇతిహాసంలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన మతంలో అందరూ పూజించే దైవంగా ఎలా మారింది? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఈ ప్రయాణాన్ని చూడబోతున్నాం. కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక పాత్ర దేవుడిగా ఎలా మారిందో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, హనుమంతుడంటే మనకు గుర్తొచ్చేవేంటి? జ్ఞానం, బలం, ధైర్యం, భక్తి, వీటన్నింటికీ ఆయనే ప్రధాన దైవం. కాని ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇవన్నీ ఆయన కథలో చాలా ఆలస్యంగా చేరాయి. అసలాయన కథ ఇక్కడ మొదలవ్వలేదు. అయితే అసలు కథ ఎక్కడ మొదలైంది? దానికోసం మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం హనుమంతుడి కథ మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక పెద్ద కథ అర్థమవుతోంది. చూడండి, క్రీస్తుపూర్వం 1500–1200 మధ్య, అంటే ఋగ్వేదంలో వృషాకపి అనే ఒక దైవిక కోతి ప్రస్తావన ఉంది. అక్కడితో మొదలై కొన్ని శతాబ్దాల తర్వాత వాల్మీకి రామాయణంలో ఆయన ఒక సహాయకుడిగా కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 1000 సంవత్సరాలకు గాని ఆయనను దేవుడుగా పూజించడం మొదలుపెట్టారు. అంటే ఈ మార్పుకు ఎంత సుదీర్ఘ సమయం పట్టిందో మనకు క్లియర్గా తెలుస్తోంది కదా. ఈ మాట చాలా కీలకం. రామాయణంలో అశోకవనంలో హనుమంతుడిని సీత మొదటిసారి కలిసినప్పుడు ఆయన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయి ఈ మాట అంటుంది, మనుషులకి కోతులకి మధ్య సంబంధమేంటి అని. ఎందుకంటే ఒక కోతి తనలాగే మనుషుల భాషలో మాట్లాడటం చూసి ఆమె షాక్ అయింది. ఇది దేనికి నిదర్శనం? ఆ రోజుల్లో ఆయనను దైవంగా చూడలేదు, ఒక అసాధారణమైన వానరుడిగా మాత్రమే చూశారు అనడానికి ఇదొక క్లియర్ ఎగ్జాంపుల్. అందుకే వాల్మీకి రాసిన తొలి రామాయణంలో హనుమంతుడు పాత్ర చాలా ముఖ్యమైనదే అయినా ఆయన కేవలం రాముడికి నమ్మకమైన, చాలా సమర్థుడైన ఒక ఫ్రెండ్, ఒక సేవకుడు. ఆయనకి అపారమైన బలం, తెలివి ఉన్నాయి, కాని ఆయనను ఎవరూ దేవుడిగా చూడలేదు. మరి కేవలం ఒక సహాయక పాత్ర ఒక దేవుడిగా ఎలా మారింది? దానికోసం మనం మధ్యయుగంలోకి వెళ్ళాలి. ఇక్కడే హనుమంతుడి క్యారెక్టర్లో ఒక భారీ మార్పు వచ్చింది. నిజానికి ఇదే ఆయన్ను దైవంగా మార్చిన టర్నింగ్ పాయింట్. ఈ రెండు రామాయణాల మధ్య తేడా చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు వాల్మీకి రామాయణంలో ఆయనొక తెలివైన దూత, సహాయకుడు. మరోవైపు దాదాపు 1575లో తులసీదాస్ రాసిన రామచరితమానస్లో ఆయనేమో అపారమైన ధైర్యం, దైవిక శక్తులు ఉన్న ఒక ఆదర్శ భక్తుడు. చూశారా ఎంత తేడా ఉందో? సరే, ఈ అద్భుతమైన మార్పు వెనుకున్న మొదటి కాన్సెప్ట్ శక్తి. శక్తి అంటే కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు. హనుమంతుడిలో ఉండే హీరోయిజం, ధైర్యం, ఎలాంటి పనినైనా సాధించగల ఆ పట్టుదల. నిజానికి ఈ లక్షణం ఆయన పాత్రలో మొదటినుంచి ఉంది. ఇక రెండోది, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైనది, భక్తి. మధ్యయుగంలో వచ్చిన ఈ భక్తి ఉద్యమం ఏం చేసిందంటే దేవుణ్ణి కేవలం నియమాలతో, ఆచారాలతో పూజించడం కంటే ప్రేమతో, మనస్ఫూర్తిగా అంకితమవ్వడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ ఉద్యమమే హనుమంతుడి పరిణామానికి అసలైన చోదక శక్తి. సో ఈ రెండు కాన్సెప్ట్లు అద్భుతంగా కలిశాయి. హనుమంతుల్లో అపారమైన శక్తి ఉంది, అదే సమయంలో రాముడిమీద అనంతమైన భక్తి కూడా ఉంది. ఈ శక్తి, భక్తి, ఈ రెండింటి పర్ఫెక్ట్ కాంబినేషనే ఆయన్ను ఒక ఆదర్శ దైవంగా, లక్షలాది మందికి ఆరాధ్యుడిగా నిలబెట్టింది. ఇప్పుడు మనం ఆధునిక యుగంలోకి వద్దాం. ఇక్కడ హనుమంతుడు కేవలం ఒక దేవుడిగానే కాకుండా ఒక పవర్ఫుల్ కల్చరల్ సింబల్గా ఎలా మారాడో చూద్దాం. 17వ శతాబ్దం నుంచి చూస్తే హనుమంతుడి ఆరాధన చాలా రూపాలు తీసుకుంది. మతపరమైన అణచివేతను ఎదిరించే వాళ్లకు ఆయనొక స్ఫూర్తి, మరాఠా యోధులకు ఒక జాతీయవాద ప్రతీక, కుస్తీ యోధులకు, మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్లకు ఆయనే పోషకదైవం. అన్నింటికంటే ముఖ్యంగా సెల్ఫ్ కంట్రోల్, నమ్మకం, డెడికేషన్కి ఆయన ఒక సజీవ ఉదాహరణ. ఆయన మీద ఈ ఆధునిక ఆరాధన ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు: 135 అడుగులు. వందల కొద్దీ భారీ విగ్రహాల్లో ఒకటైన ఈ వీర అభయ ఆంజనేయస్వామి విగ్రహం ప్రజలకు ఆయన మీదున్న అపారమైన భక్తికి ఇదొక నిలువుటద్దం.
ఒక సహాయక పాత్ర నుంచి దేవుడుగా ఆయన ప్రయాణానికి ఇదొక శక్తివంతమైన సాక్ష్యం. అయితే హనుమంతుడి కథ ఇక్కడితో అంటే మన దేశ సరిహద్దులతోనే ఆగిపోలేదు. ఆయన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా అంతటా విస్తరించింది. ఉదాహరణకు కంబోడియా, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాల్లో వాళ్ల రామాయణ కథల్లో హనుమంతుడిది చాలా ముఖ్యమైన పాత్ర. కొన్ని కథల్లో అయితే రాముడితో సమానంగా హీరోగా కూడా కీర్తించారు. అంతేకాదు చైనాలో ఫేమస్ అయిన సన్ వుకాంగ్ లేదా మంకీ కింగ్ క్యారెక్టర్కు కూడా హనుమంతుడే ఇన్స్పిరేషన్ అని చాలామంది రీసెర్చర్స్ నమ్ముతారు. మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే తులసీదాస్ రామచరితమానస్లో చెప్పిన ఈ మాట కంటే గొప్పదేముంటుంది? రాముని కంటే గొప్పవాడు రాముని సేవకుడు. ఆలోచించండి, ఒక సేవకుడిగా మొదలై తన భక్తితో తన శక్తితో ఆయన ఎంత ఎత్తుకు ఎదిగాడో ఈ ఒక్క వాక్యం ఎంత అద్భుతంగా చెబుతోందో. చివరిగా ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. చూడండి, హనుమంతుడి కథ కేవలం ఒక దేవుడి పరిణామ కథ మాత్రమే కాదు. కాలంతో పాటు మనుషుల విలువలు, నమ్మకాలు ఎలా మారతాయి, ఇంకా ముఖ్యంగా స్టోరీ టెల్లింగ్కు ఎంత పవరుంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఒక ఇతిహాస పాత్ర ఒక సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది, తరతరాలకు ఎలా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది అనడానికి హనుమంతుడి ప్రయాణమే ఒక గొప్ప ఉదాహరణ.